ఆ కార్యములన్నీ నెరవేర్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయవాడు, స్తోత్రార్హుడవు, పూజనీయుడు, మహనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ప్రభా, వేల్పులలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నా. అపారమైన ప్రేమ మాయడ్ల చూపిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ మాయడ్ల చూపిన దేవుడు, అగాపే ప్రేమ మాయడ్ల చూపిన దేవుడు, కోపిస్తూనే నీ వాత్సల్యత చూపిన దేవుడు. తండ్రి వందనాలు. నీ వాత్సల్యత ఎడతెగక మాయడ్ల ఉంచారు ప్రభా. అనుదినము నీ వాత్సల్యత నూతనముగా మాయడ్ల పుట్టించారు. నాశనానికి అప్పగించలేదు ప్రభా. వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ చేయబట్టి నడిపిస్తున్న దేవుడు, బలహీనపడినప్పుడు మోస్తున్న దేవుడు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నా. నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి సదాకాలం నిల్చున్నవి, అవి ఎన్నటికీ మారనివి, మార్పు లేనివి ప్రభా. నీకు వందనాలు. అసమానుడవు, సార్వభౌముడవు, సర్వాధికారి అయిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు, మొదటివాడవు, కడపటివాడవు, జీవించువాడవు, మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడని సెలవిచ్చు దేవుడు. వర్ణవకయు పాతాల్లో కమియకు తాళపు చెవులు స్వాధీనమంచున్న దేవుడు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నా ప్రభా. దిన యాత్రా జీవితంలో తోడై నడిపించి సాయంకాలం ప్రభా మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినుట కొరకై బైబిల్ స్టడీగా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. కాలము సంపూర్ణమైనది, నీ రాజ్యము సమీపించినది, చివరి దినాల్లో ఉన్నాం. నీ రాకడ కొరకైన సిద్ధపాటు నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి మీ నామనికై మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోండి ప్రభా. ఇంతవరకు నీవు కృప చూపిన దేవుడు, సండే స్కూల్ షెడ్ విషయంలో కూడా మీరు సహాయపడిన దేవుడు, వందనం చెల్లిస్తున్నాం. శ్వాసని కూడా జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యము దయచేయండి. జ్వరంతో ఉన్నారు, ఖండించి పుట్టి స్వస్థపరిచే ఆరోగ్యము దయచేయమని కూడా వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం, ఓబేద్ కోసం కూడా ప్రార్థిస్తున్నాము. కాలు ఇన్ఫెక్షన్ కాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం. సురేష్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. లక్ష్మీదేవి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారిలో నీ కన్న చూపి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరు మాయ తెచ్చుకో ప్రభా. ఈ బైబిల్ స్టడీ ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి నీకు వందనాలు. ఈ దాసును కూడా మా మధ్యకు నడిపించారు. ఈ దాసును మీరు బలపరిచి కుటుంబం దీవించి ఆశించండి ప్రభా. నీ వాక్య ధ్యానం మాకు అనుగ్రహించండి. పాటలు, వాక్యం సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. పాటలు కూడా కృప చూపించండి. గొంతు తాకండి ప్రభా. నీకు మహిమకరంగా పాటలు ఉండున్నట్లుగా చేయమని వేడుకుంటున్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరం నీ స్వరం వినబడుతుందో నీ ఏర్పాట్లో ఉన్నవారిని మీరు ఆకర్షించి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం కలిగేసుకోండి. యావనమంతా కూడా నీ మహిమ తేజత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని కంటికి కనబడిన చీకటి శక్తులన్నింటినీ యేసునామమున బంధిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 639 పాడుకుందాం. సియోను గీతాలు పెద్ద పుస్తకాల్లో 639, ఇంకో పుస్తకాల్లో 636, ఇంకో పుస్తకాల్లో 628, 636, 528. చీకటి కాలము వచ్చుండే కృపకాలమును ఉపయోగించు.
Hello.
641 పాడుకుందాం. 641. ఇంకో పుస్తకాల్లో 628. ఇంకో పుస్తకాల్లో 530. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరము ఆయన సేవను ఏకమై సదా చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. దారి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. దారి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గము అడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. సాతాను దుర్గము అడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. ఈ లోకమంతటా ప్రభు యేసు నామము ఎల్లవేళలందు కాపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మదేహమును ప్రభు సేవకే ఇక జీవించుట ప్రభు కొరకే. ప్రాణాత్మదేహమును ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హాసింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా
చివరిగా 642, ఇంకో పుస్తకాల్లో 629 మందలో చేరని గొర్రెలను. కొలదిగా కలవుయిలా ఆత్మల కొరకై వేదనతో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవుయిలా వారిని వెదకెడు వారెవరు
బైబిల్ కోరస్ పాడదాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానములు కూడా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ దాసుడు బలహీనుడు ప్రభా, నీ పునరుత్థాన శక్తి అనుగ్రహించండి. ఈ చివరి దినాల్లో, నీ రాకడ సమీపమైన దినాల్లో మేము ఆత్మీయంగా ఏమి నేర్చుకోవాలో, ఎలా నీ రాకడ కొరకై సిద్ధపడాలో, ఎలా ప్రభా మేము బలపడాలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, సరిచేయండి, చక్కపరచండి, నూతనపరచండి. మమ్మల్ని సంపూర్ణంగా ఎరిగిన దేవుడు కనుక మా హృదయంలోని అంతరంగంలోని ప్రతి బలహీనత తొలగించి ఈ రక్తము చేత కడిగి శుద్ధీకరించి మమ్మల్ని చక్కబరిచి సరిచేసి మీరే మహిమ తెచ్చుకో. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకో. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు
మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మముల గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మనం చదువుకున్న ఈ భాగం దయగల దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. సంపూర్ణుల మగుటకు మనము సాగిపోదము అంటే మనము సంపూర్ణతలోనికి రావాల, పరిపూర్ణతలోనికి రావాల. మనము విశ్వాసులైనంత మాత్రమున చాలదు, క్రైస్తవులమైనంత మాత్రాన మనము చాలదు. చాలా పర్యాయంలో మనము ప్రభువుని నమ్ముకున్నాములే, ఆయన బిడ్డగా ఉన్నాములే, మరి ఇక చాలే ఈ జీవితం అని మనం అనుకుంటాం. అయితే మన ప్రభు మన ఎడల ఆయన ఉద్దేశము ఎలా ఉన్నది అంటే మనము దినదినము విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగుట, దినదినము మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగుట, అభివృద్ధి చెందుట. ఎంతవరకు మనం అభివృద్ధి చెందాలా అంటే ఆయన పరిపూర్ణుడు గనక ఆయన పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణులుగా మనము చేయబడాలి. అది ఆయన ఉద్దేశం. మన ద్వారా ఆయన మహిమ పొందాల, మనలను ఏర్పరచుకుంట ద్వారా, మనలను రక్షించుకుంట ద్వారా ఆయనకు మహిమ కలగాల. ఆయనకు మహిమ గల జీవితంలోనికి మనం ఎదగాల. బాగా వినండి, ఆయన మహిమ ఎంతటి మహిమ కలవాడుగా ఉన్నాడో ఆ మహిమలోనికి మనము ఎదగాల, సంపూర్ణలుగా మనము చేయబడాల. అప్పుడే ఆయన ఉద్దేశం అనేది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. మరి మన జీవితము ఎదగాల, కట్టబడాల. ఒక ఇల్లు ఉంది, ఇల్లు కట్టబడుట. మొట్టమొదట ఆ ఇంటికి పునాదులు ఉంటాయి, ఖచ్చితంగా పునాది. ఆ పునాది మీద అది కట్టబడుతుంది. పునాది లేని ఇల్లు ఉండదు. ప్రతి ఇల్లు కూడా పునాది నుండే. ఎందుకు ఆ ఇల్లు గట్టిగా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే, ఆ కట్టడము నిలబడాలంటే, అది అంతం వరకు సాగాలంటే మరి అది పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది గట్టిగా ఉండాలి. కనుక పునాది అనేది ప్రాముఖ్యమైనది. అది కూడా గట్టి పునాది. ఆ గట్టి పునాది మీద మనము కట్టబడుతూ రావాలి. ఇక్కడ కూడా మనం చదువుకున్న ఈ భాగం చూస్తే ఇక్కడ రాయబడింది అను పునాది మరల వేయక. అను పునాది మరల వేయక అంటే ఇక్కడ కొన్ని పునాదులు ఉన్నాయి. మనము బైబిల్ స్టడీలో పునాదుల గురించి మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం కూడా మనం ధ్యానించాం. ఈ పునాదులు ఏమిటి? ఆత్మీయమైన పునాది. ఒక ఇంటికి మామూలుగా ఏ విధంగా మరి రాళ్ళతో మరి ఇనుముతో ఏ విధంగా పునాది వేస్తారో అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా పునాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పునాదులే. మనం ధ్యానిస్తుండే అన్నీ కూడా పునాదులే. అందులో మొట్టమొదటిది మనం చూస్తే నిర్జీవ క్రియలను విడిచి. రెండవ పునాది ఏమిటి? మారు మనస్సు పొందుటయు. తర్వాత దేవుని యందలి విశ్వాసమును. తర్వాత బాప్తీసును గూర్చిన బోధయు.
తర్వాత హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరల వేక. అంటే ఇది పునాది, ఈ పునాది మీద కట్టబడుతూ రావాల. ఈ పునాది మరలా వేయకూడదు. పునాది రెండుసార్లు వేస్తారా? పునాది ఎవరు రెండుసార్లు వేయరు, ఒకసారే పునాది వేస్తారు. కనుక పునాది వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని అంటాడు. అంటే మనం ప్రారంభించినటువంటి ఈ ఆత్మీయ జీవితము పునాది మీద కట్టబడుతూ రావాలి. మళ్ళీ పునాది మీదికి రాకూడదు. ఇది మూలోపదేశము అంటే ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ అంటారు, ప్రాథమిక సిద్ధాంతాలు అంటారు. ప్రాథమిక సిద్ధాంతాలు ఆరంభములో మరి వేసేటువంటిది. చదువులో కూడా మనం చూస్తే మొట్టమొదట ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ ఏముంటాయి? ఏబిసిడి, పిల్లలకు ఏబిసిడి. ఆ ఏబిసిడి అనేటువంటి పునాది మీదనే ఏమవుతుంది? కట్టబడుతుంది. చదువు అనేది కట్టబడుతుంది, ఇంగ్లీష్ అనేది కట్టబడుతుంది. ఏబిసిడి, ఏబిసిడీలు రాకపోతే వానికి చదువు రాదు. మరి ఏబిసిడీల మీద కట్టబడినటువంటిది చదువు, అది ఏం కావాలా అంటే ఏం కావాలా? అది ఎదుగుతూ రావాలి, చదువుకుంటూ రావాలి. ఏబిసిడి ప్రారంభిస్తారు, తర్వాత చిన్న చిన్న పదాలు, ఆ పదాలు పోయి వాక్యాలు పోయి ఏమవుతాయి? పెద్ద పెద్దగా మరి పారాగ్రాఫులు, అట్లా. అంటే ఎదుగుదల. ఇక్కడ ఏమంటాడంటే మూలోపదేశము మాని, ప్రాథమికమైనటువంటి విద్యలోనికి మళ్ళీ పోకుండా మళ్ళీ ఏబిసిడి కాడికి రాకూడదు. ఆత్మీయ జీవితంలో మళ్ళీ ఏబిసిడి కాడికి, జీవితాంతం ఏబిసిడి కాడినంటే ఏం ప్రయోజనం ఉందా? మన జీవితంలో ఏం కావాలా? ఏబిసిడి ప్రారంభించాం, ఆ నుంచి ఏం చేయాలా? ఎదుగుతూ రావాలా. చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు, చిన్నగా మనం ఏం చేయాలా? ఎదిగి ఏం చేయాలా? చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వరకు మనము ఎదుగుతూ రావాలా. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఎదుగుతూ రావాలా. మళ్ళీ ఆరంభములో రక్షణ పొందినప్పుడు మనం జీవితం ఎట్లుందో మళ్ళీ అదే కాడి కాదు, ఎదగాల. ఒక రక్షణ పొంది 10 ఏళ్ళు అయిందనుకో, 10 ఏళ్ళ జీవితం ఎట్లుండాలా? అది 10 ఏళ్ళు రక్షణ పొందినవాడు ఎట్లా ఉంటాడు? అది ఆరంభంలో ఎట్లా ఉంటాడు? 10 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంటాడు? 10 ఏళ్ళ తర్వాత కూడా అట్లే ఉంటే అట్లా ఉండకూడదని పౌలు భారం ఏమిటంటే, అట్లా ఉండకుండా నువ్వేం చేయాలా? ఈ పునాదుల మీద నీవు కట్టబడుతూ రావాలా. ఈ మళ్ళీ వేయద్దు. ఈ పునాదుల మీద నిలబడి ఏం చేయాలా? కట్టబడుతూ రా. ఒక చక్కటి గృహముగా, నివాస స్థలముగా చేయబడినట్లు నీ ఆత్మీయ జీవితం ఏం చేయాలా? చక్కగా ఎదుగుతూ రావాలా. కనుక మొట్టమొదటిది మనము విన్నాం, పోయిన వారం మనం విన్నాం, నిర్జీవ క్రియలను విడిచి. అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, జీవము గల క్రియల మీద మన జీవితం, విశ్వాస జీవితము కట్టబడాల. అది నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. పోయిన వారం మనం విన్నాం నిర్జీవ క్రియలు అంటే ఏమిటి? నిర్జీవ క్రియలు అనేది నిర్జీవ క్రియలు ఎక్కడున్నాయి? సామెతలు. నిర్జీవం అంటే జీవము లేనటువంటి క్రియలు. జీవము లేని క్రియలు ఏమిటి? అవి దేవునికి ఇష్టము కానివి, దేవుడు అసహించుకునేటువంటి క్రియలు. దేవుడు అసహించుకునే క్రియలు అవి జీవము లేనటువంటివి క్రియలు. జీవము లేని క్రియలు అంటే దేవుడు అసహించుకునేటువంటి క్రియలు.
చూడండి 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం. అదేలే 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, చేతులను, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. ఈ 7 దేవునికి ఇష్టము కానివి, అసహ్యమైనవి అంటాడు. ఇవి జీవము లేనివి, ఇందులో జీవము లేదు. నిర్జీవ క్రియలు అంటాడు. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. మనము జీవము గలవారం కదా, మనకేమని పేరు? జీవము గలవారు, విశ్వాసులు, రక్షణ పొందినటువంటి వారు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారము, జీవము గలవారము. జీవము గలవారుగానే మనము జీవించాలి. జీవ క్రియలు మనలో కనబడాల. జీవము లేనివి మన జీవితంలో కనపడకూడదు. అందుకే నిర్జీవ క్రియలను విడిచి అంటాడు. ఇక్కడ నిర్జీవ క్రియలు మొట్టమొదటిది ఏం చేసినాము? అహంకార దృష్టి. ఇక్కడ పోయిన వారం కూడా విన్నాం. అహంకార దృష్టి అంటే కన్ను, కళ్ళలాడు నాలుక, కన్ను, నాలుక, చేతులు, హృదయము, పాదములు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే మన దేహంలోనే ఉన్నాయి. కొరింథీ పత్రిక కూడా మనం చదువుకున్నాం. ఈ దేహము మీ వలన కలిగినది కాదు, అది దేవుని వల్లనే కలిగినది. మరి ఈ దేహము ఎందుకు మనకిచ్చాడు అంటే, ఈ దేహములోని అవయవముల ద్వారా ఆయన మహిమపరచబడడానికి, ఈ దేహములో ఆయన నివసించడానికి దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, 19, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. అది దేహముతో దేవుని మహిమపరచుట కొరకే దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఈ దేహం. మన దేహంలో ఎవరుండాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసము మనలో ఉండాల. అప్పుడు మనము జీవము గల దేవుని క్రియలతో మనము ఆత్మీయ జీవితంలో ఎదుగు వారంగా ఉంటాం. అందుకొరకే దేవుడు ఈ అవయవాలు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు, నాలుక ఇచ్చాడు, అంటే నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, తర్వాత కాళ్ళు కూడా ఇచ్చాడు. ఈ అవయవాలన్నిటి ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అయితే ఈ అవయవాల ద్వారా మరి దేవునికి అవమానము కలగకూడదు, దేవుడు అసహ్యపడకూడదు. అది దేవుడు అసహ్యపడకూడదు. దేవుడు మహిమ తెచ్చుకోవాలా. మన కన్నుల ద్వారా దేవునికి మహిమ, మన మాటల ద్వారా దేవునికి మహిమ, మన క్రియల ద్వారా దేవునికి మహిమ, మన యొక్క నడక ద్వారా దేవునికి మహిమ, మన ఆలోచనల ద్వారా దేవునికి మహిమ. అట్లా
ఈ దేహం ద్వారా దేవుడు ఏం కావాలా? మహిమపరచబడాల. పోయిన వారం విన్నాం. కనుక ఈ కన్నులో ఏముంది? అక్షయము, గర్వం ఉంది. గర్వం ఉండకూడదు, అది తేటగా ఉండాల. మత్తయి సువార్తలో మనము చదివాం, మన శరీరానికి కన్ను దీపము అంటాడు. కనుక ఈ దీపము ఏముండాలా? వెలుగుతూ ఉండాలా, అది ఆరిపోకూడదు. దీపం ఆరిపోతే చీకటి. ఈ కన్ను వెలుగుతూ ఉంటే ఈ దేహంలోని అవయవాలన్నీ ఎదుగుతూ ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. ఈ కన్ను వెలుగుతూ ఉంటే ఆ దీపము, దేహం అంతటికి దీపము కన్నే కనుక అన్నీ వెలుగుతాయి. హృదయం వెలుగుతుంది, చేతులు వెలుగుతాయి, నోరు వెలుగుతుంది, అన్నీ కూడా వెలిగి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది ఆరిపోతే అది ఏమవుతుంది? అంతే. అందుకే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండినడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటాడు. కనుక మన కన్నులు తేటగా ఉండాల. అది జీవము గల కన్నులు అంటే అవి ఎలా ఉండాలా? తేటగా ఉండాల, తేటగా ఉండాల. అది చీకటిగా ఉండకూడదు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి. కనుక మన కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన చూపు జాగ్రత్తగా ఉండాల. నిర్మలమైనటువంటి కన్ను, తేటగా అంటే ఎటువంటి కలుషితము లేని రీతిలో మన కంటిని ఉంచుకోవాలి. దేన్నంటే దాన్ని చూడకూడదు, దేన్నంటే దాన్ని మనం చూడకూడదు. వీలైనంత వరకు మన కన్నును ఏం చేయాలా? స్వాధీనపరచుకోవాలి, మన స్వాధీనంలో ఉండాలా. తర్వాత దేవుని స్వాధీనంలో కూడా మన కన్ను ఉండాలి. ఈ విషయాన్ని గురించి పోయిన వారం ధ్యానించాం. తర్వాత నాలుక కూడా ఏ నాలుక? ఇది కల్లలాడు నాలుక. కల్లలాడు నాలుక అంటే అబద్ధాలు ఆడేటువంటి నాలుక. మన నాలుక కూడా ఎటువంటిది? అది కూడా చాలా ప్రాముఖ్యమైంది మన నాలుక. ఈ నాలుక ఎక్కడ ఉంది అంటే నోటిలో ఉంది. ఈ నోరు పెదాలు మధ్యలో ఏముంది? నాలుక ఉంది. ఈ నోటిని గురించి యాకోబు పత్రికలో మనం చూస్తే ఇది పాప ప్రపంచము అంటాడు. ఈ నోరు ఏమిటి చెప్పండి? పాప ప్రపంచములో నాలుక ఉంది అంటే ఇదంతా కూడా నాలుక, పెదాలు అన్నీ కూడా ఏమిటివి అంటే పాపము చేసేటువంటివి, పాప ప్రపంచము అది. కనుక అది చిన్నగానే ఉంటుంది, అది చిన్నగానే ఉంటుంది. కానీ అది ఎటువంటిది? అగ్ని లాంటిది, అగ్ని లాంటిది. అగ్ని ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుంది, కాలుస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. పోయిన వారం కూడా మనం వింటొచ్చాం. యాకోబు పత్రిక చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలజేస్తుంది. ఇది కూడా అంతే, కన్నులాగా ఇది కూడా ఏం చేస్తుంది? అంత దేహానికి అంతటికి మాలిన్యము కలజేస్తుంది. మన మాటల ద్వారానే మనం చూస్తాం. భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి
మాటల ద్వారానే పోరాటాలు, అసూయలు, ద్వేషము, ఇవన్నీ కూడా ఎలా అంటే ఈ నాలుక ద్వారానే. ఆ చిన్న అవయవమే. ఇక్కడ రాయబడింది చాలా మంచి మాట. మరేంది? ప్రకృతి చక్రానికి ఏం చేస్తుంది? చిచ్చుపడుతుంది. అంతే, కొద్ది మాటలే. ఆ మాటలే ఏం చేస్తాయి? చిచ్చు పెడతాయి, కలహం తీసుకొస్తాయి, కొట్లాట తీసుకొస్తాయి. రాజ్యాలు పోతున్నాయి మాటల ద్వారా. పాప ప్రపంచానికి ఏం చేస్తుంది? పాప చక్రానికి ఏం చేస్తుంది? చిచ్చు పెట్టి అది ఏం చేస్తూ ఉంది? శరీరం అంతటికి మాలిన్యాన్ని కలిగిస్తుంది. ఈ నోటితోనే మనము ద్వేషిస్తాం, ఈ నోటితోనే మనం ఏం చేస్తాం? ఆశీర్వదిస్తాం. చూడండి, ఈ నోరే కొన్నిసార్లు కోపం వస్తే మనం ఈ నోటితోనే దూషిస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? ఈ నోటితోనే ఆశీర్వదిస్తాం. ఈ నోటితోనే ఆశీర్వదిస్తాం, ఈ నోటితోనే దూషిస్తాం. అందుకే ఇది చిన్న అవయవమే. ఎన్నెన్నో అన్నీ కూడా సాధువు అయినాయంట. పెద్ద పెద్దవి కూడా సాధువు అయిపోయినాయి. అయితే ఈ నాలుక సాధుగాలే. పెద్ద స్టీమర్ కూడా అంత చిన్న చుక్కాని చేత దాన్ని తిప్పచ్చు అంటాడు. తర్వాత క్రూరమైనటువంటి జంతువులు కూడా సాధువు అయిపోతాయి. గుర్రం కూడా ఏమవుతుంది? సాధువు అయిపోతుంది. కానీ ఈ నాలుకను ఎవరు సాధుపరచలేరు. ఈ నాలుకను ఎవరు అటువంటిది భయంకరమైంది. మరి దీనిలో నుండి జీవపు మాటలు వస్తాయి. ఈ నోటిలో నుండే ఏమొస్తాయి? నిర్జీవమైనటువంటి మాటలు. ఈ నోటుడు వచ్చే మాటలు కొందరిని బ్రతికిస్తాయి. ఈ నోటుండి వచ్చే మాటలు కొందరిని చంపేస్తాయి. మాటలతో చంపుట కత్తి అవసరం లేదు కదా, కత్తి అవసరం లే. మాటలే కొన్నిసార్లు మనుషులను ఏం చేస్తాయి? చంపుతాయి, చంపునట్లుగా. ఎంతోమంది ఏమవుతారు? ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? నువ్వు ఇట్లాంటివే, నన్ను ఇట్లాంటివే, ఈ విధంగా దూషించారు. ఆ మాటలు తట్టుకోలేక, పోరాటం తట్టులేక ఊరేసుకునే వాళ్ళు కూడా ఉండరు. అత్తపోరు, కోడలి పోరు ఇంటిలో. అత్తపోరు తట్టుకోలేక కోడలు ఏం చేస్తుంది? ఊరేసుకుంటుంది. కోడలి పోరు తట్టుకోలేక అత్తగారు ఏం చేస్తారు? ఊరేసుకుంటారు. అంటే ఈ మాటలు చూడండి ఎంత చంపుతాయి, మనుషులను చంపేవిగా ఉంటుంది. కనుక ఈ నోటిని కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఈ నోటిలో నుండి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. మనం ఎప్పుడూ ఆశీర్వదించవలసిన వారమే కానీ శపించవలసిన వారము మనం ఎవరిని శపించకూడదు. నువ్వు ఇట్లా పాడైపో, ఇట్లా కానీ ఎవరిని అనకూడదు. వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకోవాలా. మన నోటిని ఏం చేసుకోవాలా? కంట్రోల్ చేసుకోవాలా. అది ఎటువంటిది అంటే క్యాన్సర్ వంటిది అంటాడు తిమోతి పత్రికలో. మన మాటలు క్యాన్సర్ వంటివి అంట. క్యాన్సర్కు మందు ఉందా? క్యాన్సర్కు మందు లేదు. అటువంటిది మన యొక్క మాటలు. కనుక ఈ మాటలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట ఏముంది? అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. ఈ చేతులు కూడా దేవుడిచ్చాడు. ఆయన చేతులు మనం చూస్తాం. ఆయన చేతులు, ఆయన బాహువు
ఇవన్నీ కూడా మనం చూస్తే ఆయన చేతులు స్వస్థపరిచేటివి, ఆయన చేతులు స్వస్థపరిచేటివి, ఆయన చేతులు ఆశీర్వదించేటువంటివి, ఆయన చేతులు గాయము కట్టేవి, గాయము చేసేటివి, గాయము కట్టేటువంటివి. ఆయన చేతులు శిష్యుల యొక్క పాదాలు ఏమైనాయి, కడిగినాయి. అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవడం, తగ్గింపులోనికి తీసుకొచ్చుట. యేసు ప్రభు ఏమిటి, శిష్యులు ఏమిటి? శిష్యుల యొక్క పాదాలు, ఆ చేతులు కడిగాయి. యేసు ప్రభు చేతులు తన శిష్యుల యొక్క పాదాలు కడిగాయి. స్వస్థపరిచేవి కూడా ఆయన చేతులే, ఆశీర్వదించేది కూడా ఆయన యొక్క చేతులే, సహాయము చేసేది కూడా ఆయన చేతులే, దానం చేసేది కూడా ఆయన చేతులే. ఆయన ఏం చేస్తాడు? అందరికీ ఏం చేస్తాడు? సహాయము చేసేటువంటి వాడు. ఆయన చేతులు స్వస్థపరిచేవి, ఆయన చేతులు ఆశీర్వదించేటివి, ఆయన చేతులు గాయం చేస్తాయి, అదే చేతులు ఆ గాయాన్ని కట్టాయి. అలాగే ఆయన చేతులు దీనత్వాన్ని చూపించే చేతులు. కనుక మన చేతులు కూడా ఎట్లా ఉండాలా? జీవమైనటువంటివి, దేవుని కార్యాలు కూడా కోసం కూడా ఈ చేతులు, దేవుని పనుల కొరకై ఈ చేతులు. చూడండి, మన చేతులు దేవుడు మనకిచ్చాడు. ఈ చేతులతో మనము దేవుని పని చేయుట, అది దేవుని సేవలో మన చేతులు ఏం కావాలా? ఉపయోగపడాల. అది ఈ చేతులు. ఓ చోట రాయబడింది, కీర్తనలు యెరూషలేమా నేను నిన్ను మర్చిన ఎడల 132. యెరూషలేమా 132 5వ వచనం. యెరూషలేమా నేను నిన్ను మర్చిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక అంటాడు. యెరూషలేము అంటే దేవుని ఇంటిని మనం మర్చిపోతే, దేవుని ఇంటి కొరకైనా మన చేతులు కాకపోతే, మరి నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. కుడి చేయి తన నేర్పును మరచునుగాక అంటే కుడి చేతితో మనం అన్ని పనులు చేస్తాం. మనకు జీవనోపాధి మన చేతులే. మన చేతులతో పనిచేసి మనం ఏం చేస్తాం? డబ్బు సంపాదిస్తాం. ఆ డబ్బుతో మన కుటుంబము జీవిస్తుంది. మరి మర్చిపోతుందంట, అంటే ఆ చేయి పడిపోతుంది. చూడండి, సీయోను యెరూషలేమును మర్చిపోతే, యెరూషలేమును మనం మర్చిపోయేటువంటి వారంగా ఉంటే, మన కుడి చేయి తన నేర్పును ఏమవుతుంది? మర్చిపోయేదిగా ఉంటుంది. కనుక మనం అన్నిటిలో కూడా దేవుని హస్తాలు ఏ విధంగా ఉన్నాయో అట్లాగే మనము ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలా, ఇతరులకు ఆశీర్వదించే వారంగా ఉండాలా, స్వస్థపరిచే వారంగా ఉండాలా, మంచి కార్యాల కొరకై మన చేతులు చాపేవిగా ఉండాలి. కానీ నిరపరాధులను చంపే చేతులు ఉండకూడదు. నిరపరాధి అంటే అపరాధము లేనివాడు. అపరాధిని చంపేనటువంటి మాట ఎక్కడి నుండి వచ్చింది? ఇది నిరపరాధిని చంపుట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆ ఆదాము సంతానములో కయీను ఏం చేశాడు? తన తమ్ముడు హేబేలు తమ్మునిలో ఏ పాపము లేదు, నిరపరాధి. కయీను ఎటువంటి వాడు? మొట్టమొదట ఆదామునకు పుట్టినవాడు దుష్టుడు పుట్టాడు. చూడండి,
మొట్టమొదట ఆదాము జనరేషన్లో మొట్టమొదట ఎవరు పుట్టిండ్రు? కయీను. కయీను ఎటువంటి వాడు? మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను, మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఆ మాట చూడండి, ఏముంది? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు కనుక. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎందుకు చంపాడు అంటే తన తమ్ముని తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై. నీతి గలవాడుగా ఉంటున్నాడు, దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు. మొట్టమొదటి వాడు దుష్టుడు. ఇంకా ఎవరు? అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి. చూడండి ఎట్లా పుట్టాడు ఇతను, ఎంత ఆశ్చర్యము. మొట్టమొదటి ఆదాము నుండి కలిగినటువంటి వాడు చంపుట అనేది వచ్చింది. ఆ నుంచి ప్రారంభం. నిరపరాధిని చంపుట, నిరపరాధులను చంపుట, అవే ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి. నిరపరాధులు అంటే అపరాధం లేని వారు, నిర్దోషులు, ఏ తప్పు చేయని వారు నిష్కారణంగా చంపుతారు కొందరిని. నిష్కారణంగా, ఎటువంటి కారణం ఉండదు. ఇక్కడ హేబేలును చంపుటలో కయీను ఎందుకు చంపాడు అని చూస్తే, ఇక్కడ ఈ మాట ఆయన నీతి క్రియలు, ఆయన అర్పణ తెచ్చాడు, ఈయన అర్పణ తెచ్చాడు. మరి తన పొలంలో పంట వచ్చింది, ఆ పంటలో నుండి కొంత దేవునికి అర్పణగా తెచ్చాడు. దుష్టుడిగా ఉండి అతడు అర్పణ తెచ్చాడు. ఇతడు నిరపరాధిగా ఉండి నీతిమంతుడుగా ఉండి హేబేలు తన మందలో నుండి కొన్ని గొర్రెలను అర్పణగా తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణ లక్ష్యమించాడు. ఎందుకు? హేబేలు మంచివాడు గనుక. హేబేలు మంచివాడు గనుక హేబేలు అర్పణను అంగీకరించాడు. మరి కయీను దుష్టుడు గనుక మరి దుష్టుని అర్పణ తీసుకోలే. చూడండి, మనం అర్పణలు తెస్తూ ఉంటాం, మనం కానుకలు వేస్తూ ఉంటాం. చూడండి, కొందరి కానుకలు దేవుడు అంగీకరిస్తాడు, కొన్ని కానుకలు దేవుడు అంగీకరించాడు. మన కానుక అంగీకారంగా ఉండాలంటే మనం వేసే డబ్బు ముఖ్యము కాదు, మన హృదయము ముఖ్యము. అది మన అర్పణ వేస్తున్నామంటే మన అర్పణతో కూడా మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కానుకలు వేసేటప్పుడు భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు, భక్సింగ్ వారు ఏం చెప్తారంటే, మీరు రక్షణ పొంది ఉంటేనే కానుకలేయండి అన్నారు. అప్పుడు చాలామంది అనుకున్నారు, ఏంది ఈయన రక్షణ పొంది ఉంటేనే కానుకలేమన్నాడు. రక్షణ పొందకుంటే మీ కానుకలు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? కయీను హేబేలు ద్వారా మనం నేర్చుకుంది ఏమిటంటే, మన అర్పణ దేవునికి అంగీకారంగా ఉండాలంటే, మనం దేవునికి ఇచ్చేటువంటిది అంగీకారంగా ఉండాలంటే, మన జీవితము సరిగా ఉండి పవిత్రంగా ఉండి వేసే కానుక అది దేవుడు లక్ష్యమిస్తాడు. మనం ఒక విధమైనటువంటి పాప జీవితంలో జీవిస్తూ ఉండి మరి వేసే కానుక వేస్టే, అది దేవుడు అంగీకరించాడు. నేను కానుక వేస్తే దేవుడు అంగీకరిస్తాడని అనుకోకూడదు. మొట్టమొదటి నీ జీవితం బాగుందా? గడిచిన వారం అంతట్లో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం మంచిగా ఉంటే నువ్వు వేసే కానుక అది దేవునికి ఎలా ఉంటుంది? అంగీకారంగా ఉంటుంది, లక్ష్యం ఇస్తాడు. మనం వేసే అర్పణ ద్వారా మనకు ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ హేబేలు అర్పణ అంగీకరించాడు,
కయీను అర్పణ అంగీకరించలే. ఎందుకు అప్పగించ? కోపం వచ్చింది. ఎందుకు? నీ క్రియ మంచిది కాదు. నువ్వు సత్క్రియ చేసినలా ఏమంటాడా? తల ఎత్తుకొనవా? ఎందుకు తల ఎత్తుకోలేకపోతున్నావు? సత్క్రియ లేదు నీలో, మంచి క్రియ లేదు. ఆ మాట అంటానే కోపం వచ్చింది. ఎవరికి? కయ్యను. మరి కయ్యను కోపం వచ్చి ఎవరి మీద కోపడాలా? దేవుని మీద కోపడాలా? ఎవరి మీద కోపడిండు? తమ్ముడు ఏం చేసిండు? తమ్ముడు నిన్నేమన్నా ఆటంకించాడా? నువ్వు అర్పణ చేస్తే అన్నా అడ్డుకున్నాడా? అడ్డుకోలే. దేవుని మీద కోపము, దేవుని ఏం చేయలేక దేవుని మీద కోపం తీసుకొచ్చి ఎవరి మీద చూపించాడు? తమ్ముని మీద. చంపాడు. అంతే, భ్రష్టుడైపోయాడు. కయీను సంతతి లేదు. వాస్తవంగా కయీను సంతతి రావాల్సింది, అది వేరైపోయింది. ఆశీర్వదించబడిన వారిలో నుండి అది వేరైపోయింది. ఆ స్థానంలోనికి షేతు వచ్చాడు. షేతు వంశావళి అని వచ్చింది. కయీను వంశావళి అది దేవునిలో నుండి వేరైనటువంటి సంతతి, దేవునిలో నుండి వేరైనటువంటి సంతతి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, షేతు సంతానం వచ్చింది. నిరపరాధిని చంపేటువంటి చేతులు. ఆ చేతులు ఎట్లొచ్చాయి? రే, తన తమ్ముడు గర్భంలో ఇద్దరు ఒక తల్లి గర్భంలో ఉండి వచ్చారు. నా తమ్ముడే, నా తమ్ముడే అని అనుకోలే. ఆ ద్వేషము, ఆ కోపము. ఎందుకంటే దుష్టుని సంబంధి గనుక, అపవాది సంబంధి గనుక. అపవాది వాని క్రియలన్నీ ఎటువంటివి? దుష్టమైన క్రియలు. దేవుని సంబంధించిన వాని క్రియలు దేవుని సంబంధించినవి, పవిత్రమైనటువంటివి. అయితే దుష్టుని సంబంధించిన క్రియలు ఎటువంటివి? అవి చెడ్డ క్రియలు, చెడ్డ క్రియలు. కనుక నిరపరాధిని చంపే చేతులు. ఇక్కడ కయీను. తర్వాత సమూయేలు, 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ సమూయేలు 11వ అధ్యాయము 16-17. 11, 16, 17. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపాను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. చూడండి, హిత్తీయుడగు ఊరియా. ఎవరు ఈ ఊరియా? బత్షెబా యొక్క భర్త. మనకు తెలుసు ఈ చరిత్ర. బత్షెబాను ఏం చేశాడు? బత్షెబా విషయంలో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పుకోవాలా. మరి ఆమె వచ్చి ఏం చెప్పింది? నేను గర్భవతి అయ్యాను అని చెప్పింది. ఆ గర్భవతి ఎట్లయింది? భర్త అనుమానిస్తాడు. నేను యుద్ధంలో ఉంటే కదా, నేను యుద్ధంలో ఉన్నప్పుడు నీవు ఎట్లా గర్భవతి అయ్యావు? అనుమానం వస్తుంది. కనుక అనుమానం రాకుండా ఉంట కొరకై యుద్ధ రంగములో ఉన్నటువంటి ఊరియాను ఇక్కడికి నడిపించాడు. యోవాబుకు, సైన్యాధిపతి అయిన యోవాబుతో కబురంపి ఊరియాను ఇక్కడికి రమ్మని సెలవిచ్చాడు. ఊరియా వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో పండుకో అన్నాడు. అట్లా పండుకుంటే ఆమెతో కలిస్తే ఆ నేరము తన మీద రాకుండా ఉంటుందని. అయితే నీతి గలవాడు ఎవరు? ఊరియా నీతి గలవాడు. యోవాబు సైన్యమంతా కూడా అక్కడ ఉంటే నేను నా భార్యతో వెళ్ళి సుఖం గడిపేదా? లేదు అని అక్కడే పండుకున్నాడు.
తర్వాత అతనికి ఎన్నో విధాలుగా అతని ఇంటికి పోవడానికి దావీదు ఎంతో ప్రయత్నం చేశాడు. నీతి గలవాడు కనుక ఇంటికి పోవడానికి ఇష్టపడలే. భార్యతో సుఖము అనుభవించడానికి ఇష్టపడలే. చూడు ఎంత నీతిపరుడో. ఇష్టపడలే. ఆఖరుకు ఏం చేశాడు, ఒక చీటి రాసి యోవాబుతో పంపి ఇతనిని ఎలాగైనా చంపించు, అది ఎలాగైనా చంపు అని ఆ చీటిలోనే తన చేతోనే పంపించాడు. తన చావు కూడా ఆ చీటిలోనే ఉంది. ఆ ఉత్తరం ఇచ్చిన వెంటనే అతడు ఆ యుద్ధములో సాహసవంతులు ధైర్యవంతులు ఉండే చోట ఇతన్ని పెట్టించి ఏం చేశాడు, చంపించాడు. దేవుడు ఇష్టపడలే. దావీదు ఎంతోమందిని చంపింటాడు. ఆయన చేతులు యుద్ధములో అనేకులను చంపినటువంటి చేతులే దావీదు చేతులు. అది విజయానికి సూచనగా దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగినటువంటి కార్యాలు. అయితే ఊరియా విషయంలో దేవుడు ఇష్టపడలే. ఒక ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్ళి దావీదు చేసిన పాపాన్ని చూపించాడు. ఎవరు అతను? ఆ వ్యక్తి చంపబడవలసిందే, మరణించవలసిందే అన్నాడు. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. ఆ కార్యం చేసిన వాడవు నీవే. దాని శిక్ష అనుభవించాడు దావీదు. ఒకవేళ క్షమించబడ్డాడు. కానీ అయితే తన కుమారుడైనటువంటి అబ్షాలోము కాలములో ఆ శిక్ష అనుభవించాడు. తాను ఎటువంటి ఘోరంగా చేశాడో, ఆ సమయంలో దేవుడు ఏ విధముగా దావీదును శిక్షించాడో, ఏ విధంగా మాట్లాడాడో అవన్నీ జరిగినాయి. ఆ మాటలన్నీ జరిగినాయి. మనకు సమయం లేదు అవన్నీ ధ్యానించడానికి. కనుక దేవుడు న్యాయవంతుడు. ఒక దైవజనుడై ఉండి, దేవునికి హృదయానుసారుడై ఉండి, తన చేతులు ఆ విధంగా నిరపరాధిని చంపాయి. నిరపరాధిని. అది ఆ దృశ్యం మనం మనసులో తెచ్చుకుంటే ఎంత ప్రాణము కొట్టకలాడింటుందో, ఎంత ప్రాణము కొట్టకలాడింటుందో కదా. ఆ యుద్ధంలో అమాయకంగా పోయి ఆ యుద్ధరంగంలో చనిపోయాడు. దానికి సంతోషించాడు దావీదు. దానికి సంతోషపడ్డాడు. పోయిందిలే, ఆ యొక్క స్థితి అంతా కూడా పోయిందిలే అని సంతోషపడ్డాడు. కానీ దేవుడు ఇష్టపడలే. అందుకే నిరపరాధిని చంపే చేతులు. ఇంకొక సందర్భంలో అపోస్తుల కార్యంలో చూడండి, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. ఇక్కడ స్టెఫెను మరణం. స్టెఫెను గురించి మనం చూస్తున్నాం. ఈ స్టెఫెను ఇశ్రాయేలీల యొక్క వారి దుస్థితి అంతా కూడా ఈ 7వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే గొప్ప ప్రసంగం చేశాడు స్టెఫెను. పెద్ద ప్రసంగం చేశాడు. చూడండి 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొల్లని వాళ్ళారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల్లో ప్రవక్తలలో ఎవరునూ హింసింపబడక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడునో అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరు కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అంటే
వారి స్థితి వారికి తెలియజేశాడు. మీరు నిరపరాధిని చంపారు, యేసుప్రభుని చంపారు, అనేకులను చంపుతున్నారు, అట్లా వాక్యం చెప్తూ వచ్చాడు. ముష్కరులారా అన్నాడు ధైర్యంగా. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యాన్ని లోబర్చనొల్లని వాళ్ళ కఠినమైనటువంటి మాటలు. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. దేవుని వాక్యం చెప్తా అంటే కొందరికి ఇష్టంలే. కఠినమైనటువంటి మాట దేవుని మాట. దేవుని మాటలు ఎట్లా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. కనుక ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కఠినంగా ఉండి వారు కోపపడి ఏం చేశారు? చదవండి. రాళ్ళు రువ్వి చూడండి ఊరు వెళ్ళపడి తీసిపోయారు. చెప్తున్నాడు, తన కలిగిన దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. అది ఇష్టపడలే వాళ్ళు. నువ్వేంది మాకు చెప్పేది అని. నీకు దర్శనం వస్తుందా? వాళ్ళెవరు? వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని వాక్యాన్ని ఎరిగినవారు. మాకు లేని దర్శనము నీకు వస్తుందా అన్నట్లుగా, మాకు లేని దర్శనము నీకు వస్తుందా అన్నట్లుగా ఆఖరుకు ఆయన మీద పడి ఊరు వెలుపలు తీసిపోయి రాళ్ళతో కొట్టి చంపిరి. చూడండి ఆ నిర్దోషి ఎట్లా ప్రాణం వదిలిపెట్టాడు అని చూస్తే 59 ప్రభువును కూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా అతను మోకాల్లోని ప్రభువా సమ్మతించెను. సౌలు కూడా సమ్మతించాడు. చచ్చిపోతా ఉంటే అయ్యో నిరపరాధే అని అనుకోలే. శత్రువును క్షమించాడు. అది నిరపరాధి, నిర్దోషి. అంటే నిర్దోషులను చంపిన చరిత్ర ఉంది. మనం టైం లేదు కానీ చూస్తే అనేకులు నిర్దోషులు చంపబడ్డారు. ఈనాడు కూడా చంపబడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఎంతమంది చంపబడుతూ ఉన్నారు కదా, మనకు బాగా తెలుసు. మనం చూస్తూ ఉంటే, వాట్సాప్లో చూస్తూ ఉంటే ఎంతోమంది, ఆన్లైన్లో అయితే ఎంతోమంది అసలు అది ఏ ఊరు, అది ఎక్కువ జరిగింది చూడు, మణిపూర్లో అయితే భయంకరంగా స్త్రీలను దిగంబరులుగా చేసి కూడా చంపినటువంటి సందర్భాలు. స్త్రీలను దిగంబరులుగా చేసి అంటారు, చంపుతున్నారు. ఇది దుష్టుని కార్యం. అది నిరపరాధులను చంపేటువంటిది దుష్ట కార్యము. అయినప్పటికీ స్టెఫన్ లాగా వారు ప్రాణాలు పోగొట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్షమించు అంటున్నారే కానీ వారి మీదికి ఈ పాప దోషము రప్పించు అనలే. వారి మీదికి శిక్ష రప్పించు అని చెప్పలే. క్షమించు ప్రభువా. అది మంచి మనస్సు. అటువంటి జీవితం. కనుక మనం ఈ దినాన నేర్చుకోవాల్సింది ఏమిటంటే నిరపరాధులను చంపే చేతులు. మన చేతులు ఎట్లున్నాయి అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేతులే కాదు, మన నోరు ఎట్లా ఉంది, మన యొక్క కళ్ళు ఎట్లున్నాయి, కళ్ళు ఏం చేస్తున్నాం, కళ్ళతో ఏం చేస్తున్నాం, పాపం చేస్తున్నామా, నాలుకతో పాపం చేస్తున్నామా, చేతులతో పాపం చేస్తున్నామా? చూడండి, చేతులతో మనం పాపం చేస్తున్నామా? ఒకవేళ మనం చేతులతో చంపలేకపోయినప్పటికీ మాటల చేత మనం ఏం చేస్తాం? మనుషులను చంపేటువంటి వారంగా ఉంటాం. చేతులతో ఒకవేళ చేయలేనప్పటికీ మనం మాటల చేత, అసూయ చేత, ద్వేషము చేత,
కయీను స్వభావము చేత, అది కయీను స్వభావం చేత ఏం చేస్తాం? వారిని చంపేటువంటి వారంగా. చంపుట అనే మాట, చంపుటలో ఏముంది అర్థం అంటే బాధపరచుట. అది బాధపరచుట. ఎవరిని మనం బాధపరచకూడదు. కొన్నిసార్లు బాధపరుస్తాం చూడండి, మనకు కలిగిన పరిస్థితిని బట్టి కొందరిని మనం బాధపరచుట, హింసించుట, ఇవన్నీ చంపేదాని కింద వస్తాయి. ఇవన్నీ కూడా చంపేదాని కింద వస్తాయి. కొన్నిసార్లు బాధ పెడతాం, కొన్నిసార్లు వారు ఎంతో దుఃఖంతో ఆ మాటల చేత దుఃఖపడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. తట్టుకోలేక, దాన్ని సహించుకోలేక, దాన్ని ఓర్చుకోలేక ఏం చేయాలా ప్రభా, ఈ మాట ఎట్లా భరించాలా, ఇది ఎట్లా సహించాలా? అయితే చాలామంది స్టెఫెన్ లాగా ఓర్చుకుంటున్నారు అన్నీ కూడా. ప్రభా వీరిని క్షమించు, ప్రభా వీరిని క్షమించు. కనుక ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. కనుక వీటన్నిటినీ మనం ఏం చేయాలా? విసర్జించుట. నిర్జీవ క్రియలను ఏం చేయాలా? విసర్జించుట. నిర్జీవ క్రియలను మనం విసర్జించి ఏం చేయాలా? జీవమైన క్రియలను మనము చేయుట. మంచి క్రియలు, జీవమైన క్రియలు అంటే మంచి క్రియలు. మన కన్ను తేటగా పెట్టుకోవాలా, మన మాటలు ఎలా ఉండాలా? ఆశీర్వాదకరంగా ఉండాలా. మన చేతులు ఎలా ఉండాలా? నిర్దోషమైనవిగా ఉండాలా. ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలా. దేవుని పని చేసేవిగా ఉండాలా. స్వస్థపరిచేవిగా ఉండాలా. గాయము కట్టేవిగా ఉండాలా. ఇతరులకు సేవ చేసేవిగా ఉండాలా. యేసుప్రభే ఇతరుల కాళ్ళు పట్టుకున్నాడు. ఈ మాట వింటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తన శిష్యుల పాదాలు అది అంటూ ఏమన్నాడంటే, నేను ఎట్లాగా మీకు చేశానో మీరు కూడా అట్లాగే చేయండి అన్నాడు. చూడండి, ఆ మాట చదువుకుంది, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినే. నేను మీకు చేసిన ప్రకారం ఎందుకు చేశాను? మీరు నేర్చుకోవాలని చేస్తున్నా, అది నేర్పిస్తా అన్నాడు. మనం ఎవరిన పాదాలు కడుగుతామా? ఇష్టపడతామా? పాదాలు కడగడానికి ఇష్టపడతాం. అది దీనత్వం. దేవుడు ఇష్టపడేటువంటిది. దేవుడు చాలా ఇష్టపడతాడు. అట్లాగే నేను చేశాను, మాదిరి ఉంచాను. ఈ మాదిరి ఇట్లా ఉంచాను కనుక ఈ మాదిరిని బట్టి మీరు కూడా ఏం చేయాలా? ఇతరుల మీ సహోదరుల యొక్క పాదాలు కడగండి. పాదాలు కడంటే పాదాలు కడగమని కాదు అర్థం. వారిని కూడా ప్రేమించండి, వారికి లోబడి ఉండండి, విధేయత చూపించండి, మీ సహనము వారికి తెలియచేయండి. అట్లా ఆ విధంగా మనం చేయాలా. కాళ్ళు క్షమించండి, చేతులు, తర్వాత నాలుక, తర్వాత కాళ్ళు, ఇవి మనము మంచివిగా, ప్రభుకు ఇష్టమైనవిగా, జీవం గలవిగా ఉండున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. వినోద్ ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.